హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనము బయాలజీ క్లాసెస్లో భాగంగా 6th, 7th, 8th, 9th బయాలజీ క్లాసెస్ కంప్లీట్ చేశాము. ప్రజెంట్ అయితే 10th క్లాస్ బయాలజీ రన్నింగ్లో ఉంది. అందులో భాగంగానే మనము మొదటి పాఠమైనటువంటి పోషణ అనేటువంటి లెసన్ని కంప్లీట్ చేసి దానికి సంబంధించినటువంటి బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కదా. సో యాక్చువల్లీ నాకు క్రిస్మస్ తర్వాత కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను క్లాసెస్ రికార్డ్ చేయలేకపోయాను. ఈవెన్ క్లాసెస్ రికార్డ్ చేస్తున్నా కూడా కొంచెం నాకు గొంతు సహకరించలేదన్నమాట. అందుకే ఇంత టైం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కొంచెం అలానే అనిపిస్తుంది. బట్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్వాసక్రియ అనేటువంటి టాపిక్ని ఒక 2-3 డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. సో అదొక్కటి గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, క్వశ్చన్ చదివిన తర్వాత ఒక 5 సెకండ్స్ నేను టైం ఇస్తాను. మీరు ఆ 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 పుతికాహారులు, కుక్కగొడుగులు. ఆప్షన్ 2 పరాన్నజీవులు, బద్దె పురుగులు. ఆప్షన్ 3 విసర్జక రంధ్రము, అమీబా. ఆప్షన్ 4 ఏకకణ జీవి, పారామీషియం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 విసర్జక రంధ్రము, అమీబా అన్నాం. మరి విసర్జక రంధ్రం అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? పారామీషియంలో కనిపిస్తుంది. కాబట్టి అది ఒకసారి మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిని పరిశీలించండి. ఏ ఆశకుహరంలో గల ఆహారాన్ని బోలస్ అంటారు. చిన్న పేగులో గల ఆహారాన్ని కైమ్ అంటారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏబి సరైనవి. ఆప్షన్ 2 ఏబి సరికానివి. ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 4 బి మాత్రమే సరైనది. దీని యొక్క సరైన సమాధానము మరి ఏంటి? ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 3 కదా. మరి చిన్న పేగులో గల ఆహారాన్ని కైమ్ అంటున్నాం అంటే మనకి ఇది జీర్ణాశయంలో గల ఆహారాన్ని కైమ్ అంటాం, చిన్న పేగులో కాదు కదా. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 జఠరరసము, ప్రోటీన్స్, పెప్టోన్స్. 2 క్లోమరసము, ప్రోటీన్స్, పెప్టోన్స్. 3 ఆంత్రరసము, ప్రోటీన్స్, పెప్టైడ్స్. 4 లాలాజలము, కార్బోహైడ్రేట్స్, మాల్టోజ్. మరి దీని యొక్క సరైన సమాధానము ఆంత్రరసము, ప్రోటీన్స్, పెప్టైడ్స్ అన్నాం. ఇక్కడ ఏర్పడే ఉత్పన్నాలు వేరు కదా. మరి ఆ ఉత్పన్నాలు ఏవనేది మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్, ఏ భాగంలో ఏర్పడే పుండ్లు అజీర్తికి ప్రధాన కారణము? ఆప్షన్ 1 జీర్ణాశయము. ఆప్షన్ 2 ఆంత్రమూలము. ఆప్షన్ 3 ఆహారవాహిక. ఆప్షన్ 4 బోత్ 1 and 2. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 4 బోత్ 1 and 2. నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో కస్కుటాకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుంది. ఇది చూషకాల ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. పుష్పాలు బుడిపలు గుంపులు గుంపులుగా ఉంటాయి. 4 ఇది కన్వాల్యులేసి కుటుంబానికి చెందినది. మరి దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 3 మరి కస్కుటాకు సంబంధించి కాదు. పుష్పాలు బొడిపలుగా గుంపులు గుంపులుగా ఉంటాయి అంటే ఇది డాడర్కి సంబంధించినటువంటి అంశం. ఓకేనా. నెక్స్ట్ చూడండి. 26 క్రింది వాటిలో ఏ కండరాలు సడలడం వలన ఆహారం జీర్ణాశయం నుండి చిన్న పేగులోకి పంపబడుతుంది? ఆప్షన్ 1 సర్పిలాకారపు సంవరణి కండరాలు. ఆప్షన్ 2 గుండ్రటి సంవరణి కండరాలు. ఆప్షన్ 3 వలయాకార సంవరణి కండరాలు. ఆప్షన్ 4 హృదయాకారపు సంవరణి కండరాలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వలయాకారపు సంవరణి కండరాలు. నెక్స్ట్ చూడండి. కొవ్వుల ఎమల్సీకరణం అనే ప్రక్రియ ఏ ప్రదేశంలో జరుగుతుంది? ఓకే. ఆప్షన్ 1 కాలేయం. ఆప్షన్ 2 ఆంత్రమూలం. ఆప్షన్ 3 క్లోమం. ఆప్షన్ 4 జీర్ణాశయం.
మరి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీర్ణమైన అంత్య పదార్థాలు ప్రేగు నుండి రక్తంలోకి రవాణా కావడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 పోషణ, ఆప్షన్ 2 శోషణ, ఆప్షన్ 3 చూషణ, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 శోషణ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఆహారం ఆహార వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలల రూపంలో కదిలే చలనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 పెరిస్టాల్టిక్ చలనం, ఆప్షన్ 2 శైలికామయ చలనం, ఆప్షన్ 3 మిథ్యాపాద చలనం, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పెరిస్టాల్టిక్ చలనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్లోమ రసంలో ఉండే ఏ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది? ఆప్షన్ 1 లైపేస్, ఆప్షన్ 2 ట్రిప్సిన్, ఆప్షన్ 3 పెప్టోన్, ఆప్షన్ 4 మాల్టోస్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ట్రిప్సిన్. నెక్స్ట్ చూడండి. నీటిలో కరిగే విటమిన్లను గుర్తించండి. ఆప్షన్ 1 ఏడి, ఆప్షన్ 2 బీసీ విటమిన్స్, ఆప్షన్ 3 ఈకే విటమిన్స్, ఆప్షన్ 4 ఏడిఈకే విటమిన్స్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 బి అండ్ సి విటమిన్స్ అనేవి నీటిలో కరిగే విటమిన్లు. నెక్స్ట్ చూడండి. కొవ్వులలో కరిగే విటమిన్లను గుర్తించండి. ఆప్షన్ 1 ఏడి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఈకే, ఆప్షన్ 4 ఏడిఈకే విటమిన్స్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఏడిఈకే విటమిన్స్ అనేవి మనకు కొవ్వులలో కరిగేటువంటి విటమిన్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో ప్రోటీన్లు కెలరీలు రెండిటి లోపం వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్ 1 క్వాషియార్కర్, ఆప్షన్ 2 మెరాస్మస్, ఆప్షన్ 3 స్థూలకాయం, ఆప్షన్ 4 పెల్లాగ్రా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మెరాస్మస్ అనేది రెండిటి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి. నెక్స్ట్. క్రింది వాటిలో ప్రోటీన్ల లోపం వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్ 1 క్వాషియార్కర్, ఆప్షన్ 2 మెరాస్మస్, ఆప్షన్ 3 స్థూలకాయం, ఆప్షన్ 4 పెల్లాగ్రా. మరి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 క్వాషియార్కర్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 థయమిన్ B1, ఆప్షన్ 2 రైబోఫ్లోవిన్ B2, ఆప్షన్ 3 నియాసిన్ B3, ఆప్షన్ 4 పైరిడాక్సిన్ B12. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైరిడాక్సిన్. ఇది B12 కాదు. మరి పైరిడాక్సిన్ అనేది ఏ విటమిన్ అని కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ B12 విటమిన్ అని కూడా దేన్ని పిలుస్తామో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్. సైనోకోబాలమైన్ లోపం వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్ 1 పెల్లాగ్రా, ఆప్షన్ 2 పాదాల పగుళ్ళు, ఆప్షన్ 4 స్కర్వీ, ఆప్షన్ 3 స్కర్వీ, ఆప్షన్ 4 పెర్నీషియస్ అనీమియా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పెర్నీషియస్ అనీమియా అనేది మనకు సైనోకోబాలమైన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బయోటిన్ లోపం వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్ 1 పెల్లాగ్రా, ఆప్షన్ 2 నాడీ సంబంధ సమస్యలు, ఆప్షన్ 3 స్కర్వీ, ఆప్షన్ 4 పెర్నీషియస్ అనీమియా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నాడీ సంబంధ సమస్యలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాల్సిఫెరాల్ లోపం వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్ 1 రికెట్స్, ఆప్షన్ 2 నాడీ సంబంధ సమస్యలు,
ఆప్షన్ 3 స్కర్వీ, ఆప్షన్ 4 పెర్నీషియస్ అనీమియా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 రికెట్స్ అనేది మనకు క్యాల్సిఫెరాల్ లోపం వల్ల కలిగే వ్యాధి. నెక్స్ట్ చూడండి, ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహార పదార్థాలుగా తీసుకోవడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 స్వయం పోషణ, ఆప్షన్ 2 పరపోషణ, ఆప్షన్ 3 కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ 4 జీర్ణక్రియ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పరపోషణ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, అమోనియం ఆమ్లాలు జీర్ణక్రియలో ఏ భాగంలో ఏర్పడతాయి? ఆప్షన్ 1 ఆస్యకుహరం, ఆప్షన్ 2 జీర్ణాశయం, ఆప్షన్ 3 చిన్న పేగు, ఆప్షన్ 4 పెద్ద పేగు. మరి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 చిన్న పేగులో మనకు ఏర్పడేటువంటి ఉత్పన్నాలు ఏంటి అంటే అమైనో ఆమ్లాలు. ఓకే, మరి ఇది ఇవాల్టి వీడియోలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ శ్వాసక్రియ అనేటువంటి టాపిక్ స్టార్ట్ చేస్తాను. బట్ కొంచెం నాకు కూడా థ్రోట్ అనేది కొంచెం సెట్ అయిందంటే డెఫినెట్లీ నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నోట్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఎందుకంటే చెప్తున్నా జస్ట్ ఒక 5 మినిట్స్కే మళ్ళీ నాకు కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. అందుకోసం నేను క్లాసెస్ స్టార్ట్ చేయటం లేదు. చాలామంది అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఖచ్చితంగా అది మాత్రం. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాగా చదవండి, టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.